వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అండదండలతో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బొజ్జ భారతి అయితే ఈరోజు చివరి రోజు పెద్ద ఎత్తున యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. మరి చివరి రోజు ఎలాంటి ప్రచారం చేస్తున్నారు, మరి చేసినటువంటి ప్రచారానికి ఎలాంటి స్పందన వచ్చిందనేది ఆమె మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, చివరి రోజు ప్రచారం చేస్తున్నారు, ఇంతకుముందు కూడా ఎన్నో రోజులుగా ప్రచారం చేశారు, మరి ఎలాంటి స్పందన వచ్చింది, మరి ఓట్లు అడిగితే ప్రజలు ఏమన్నారు? ఇంతకుముందు 2 సార్లు నేను పోటీ చేయడం జరిగింది. ఒకసారి ఎంపీటీసీగా చేసిన, కౌన్సిలర్గా చేసిన, సెస్ డైరెక్టర్గా చేసిన, ఓటం జరిగింది. కానీ మళ్ళీ సింగిల్ మ్యాండ్ డైరెక్టర్గా పోటీ చేస్తే సింపత్తోని నన్ను గెలిపేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో టీఆర్ఎస్ అంటే ఏం చేయలేదు, కాంగ్రెసే మంచి చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అంటే గత కొన్ని రోజులుగా ప్రచారం చేశారు వార్డులో, 5వ వార్డులో, మరి ఎలాంటి సమస్యలు చూసారు మీరు? మరి గెలిచిన తర్వాత ముందుగా చేసే కార్యక్రమాలు అసలు ఏంటి? మీరు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు అన్నది ఒకటి ఇవ్వలేరు, సన్న బియ్యం ఇవ్వలే, అది మన పోతే రేషన్ కార్డులు ఎలాంటి పిల్లలు పెళ్ళిళ్ళయో మరి ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళైన వాళ్ళకు ఒక 10 సంవత్సరాల పిల్లలు ఉన్న రేషన్ కార్డులు ఏం రాలే. అట్లా ప్రజల్లో సంతోషంగా కనబడుతుంది. ఇప్పుడు రేషన్ మన ప్రతి వార్డుకు 20 లక్షలు 10 లక్షలు అభివృద్ధి పనులు చేసి సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా పోతే కమిటీ హాళ్ళు కానీ, ఎన్ఓసీలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే స్థానికంగా మాకుండి దగ్గరుండి పనులు చేస్తుండని బాగా మన ఎమ్మెల్యే గారిని కూడా గుర్తుపెట్టుకొని పనులు చాలా మంచిగా చేస్తురని ప్రజల్లో అభిమానం ఉంది. ఎవరు పోయినా కానీ నేను మీ ఓటే అని కాంగ్రెస్కి వేస్తా, టీఆర్ఎస్ ఏం చేయలేదు, బీజేపీ ఏం చేయలేదని స్పందిస్తున్నారు. అంటే బొజ్జ భారతి 5వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వార్డులో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలను తీర్చుతారా? మరి ఇప్పటికే 50 లక్షల దాకా ఫండ్స్ పెట్టిండు, తీర్చిన. ఏంటిదంటే ఒకటి బతుకమ్మ తెప్పే కానీ, డ్రైనేజ్ కానీ, మా ఊర్లే 2 కిలోమీటర్ల దూరం పోయి రేషన్ తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే ఆ రేషన్ ఊర్లోనే బియ్యం ఇవ్వడం జరుగుతుంది, సన్న బియ్యం ఇప్పించడం జరుగుతుంది. కమిటీ వాళ్ళు గౌడ సంఘానికి 5 లక్షలు పెట్టిర్రు, మా ముద్రా సంఘానికి 4 లక్షలు పెట్టిర్రు. ఈ స్పందన చూసి గెలవక ముందుకే ఎన్ని పనులు చేస్తుంది, గెలిస్తే ఎన్ని చేస్తారు, ఒక ఆడబిడ్డగా 3 సార్లు పోరాడి ఇంట్లో ఉండే రోజుల్లో కూడా ముందుకొస్తుందని నా వెంబడి 5వ వార్డు ప్రజలందరూ ఉన్నారు. అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు అనేకమైనటువంటి హామీల వర్షం కురిపిస్తారు. మరి బొజ్జ భారతి మరి 5వ వార్డు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ప్రచారంలో ఎలాంటి అవగాహన కల్పించారు? మరి వాళ్ళు పోయినప్పుడు వార్డుకు పోయినప్పుడు ఏం అడుగుతారంటే ఇంతకుముందు డబల్ బెడ్రూమ్లు అని ఒక్కరు ఇయ్యలే, అక్కడ మోసం జరిగింది. ఆ డబల్ బెడ్రూములు ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు అడుగుతుర్రు, ఇల్లు లేని వాళ్ళు 5 లక్షల ఇండ్లు అడుగుతుర్రు. వాటికి నేను ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేదు అనే 5వ వార్డులో ఇల్లు లేదు అనే వాళ్ళను ఉంచకుండా వాళ్ళకు గూడు కల్పించే విధంగా చూస్తా అని హామీ ఇస్తున్న వాళ్ళకు. గత 3 పర్యాయాలుగా పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పుడు 4వసారి కావచ్చు. అంటే కౌన్సిలర్గా పోటీ చేసి చేయడం 2వసారి అనుకుంటా. అంటే ఈసారి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి గెలిచే అవకాశాన్ని అంటే ధీమా వ్యక్తం చేస్తారు. గెలుస్తారన్న నమ్మకం ఉందా మరి మీకు? గెలుసుడు కాదు, భారీ మెజార్టీతో 400 ఓట్లతో గెలుస్తా అని హామీ ఇస్తున్నా. ఏం చెప్తారు మరి ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా? దాదాపుగా ఇదే చివరి ప్రచారం కావచ్చు, మా టీవీతో మీరు చేసే ప్రచారం కావచ్చు. మరి ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు? వాళ్ళందరికీ నేను ఇక్కడ వీడియో ముందు మాటిస్తున్నా, నన్ను గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిమని 5వ వార్డు ప్రజలందరినీ వేడుకుంటున్నా. వాళ్ళతో ఇప్పుడు ఎట్లా ఉన్నానో గెలిచినాక కూడా వాళ్ళతో కష్ట సుఖాలలో పాల్పంచుకుంటా అని వాళ్ళకి హామీ ఇస్తున్నా. నాతో ఎదురుపడే వ్యక్తి సొంత ఓటు కూడా లేదు, సొంత ఓటు లేని వ్యక్తి కూడా నా ముందుకొచ్చి నిలబడితే మా ప్రజలు ఒప్పుకోరు కదా. నీ ఓట్లో ఉండే ఓటు కూడా నువ్వు వేసుకోలేని పరిస్థితి, నీది టీఆర్ఎస్ ఇప్పుడు పని చేయలేవు, కాంగ్రెసే పని చేస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు. బొజ్జ భారతికి మద్దతుగా కొంతమంది అయితే యువకులు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, చివరి రోజు ప్రచారం చేస్తున్నారు. అంటే బొజ్జ భారతి ఎంతవరకు గెలిచే అవకాశం ఉంది? గెలుస్తుందన్న నమ్మకం ఉందా? గెలుసుడు కాదు,
విజయబేరితో 400 ఓట్ల మెజారిటీతో బొజ్జ భారతి గారిని ఆది శ్రీనివాస్ గారు పెద్దలు ప్రభుత్వ విప్పు బలపరిచిన అభ్యర్థి బొజ్జ భారతి గారిని. ఎందుకంటే తను 3 సార్లు ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న మహిళ. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గత పాలక వర్గంలో 10 సంవత్సరాలు ఏమీ అభివృద్ధి జరగలేదు. మా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు గెలిచిన 2 సంవత్సరాలలో 50 లక్షల నిధులు తీసుకొచ్చి మా 5వ వార్డును అభివృద్ధి చేసిన ఘనత బొజ్జ భారతి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే కుల సంఘాల భవనాలకే కానీ, డ్రైనేజీలే కానీ, సీసీ రోడ్లే కానీ, పెద్దమ్మ గుడికి 4 లక్షలే కానీ 2 సబ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. గతంలో మేము వార్డు మెంబర్గా ఇక్కడ పనిచేసినాం. మా బొజ్జపల్లి ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సబ్ సెంటర్ గురించి ఎన్నిసార్లు రమేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు స్పందించలేరు. సీనాన్న గెలిచినాక 2 సంవత్సరాల 2 సబ్ సెంటర్లు ఏర్పాటు చేసారు. ఎందుకంటే 2 కిలోమీటర్ల దూరం నుండి నడుచుకుంటూ బియ్యం తీసుకుపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటే, అదేవిధంగా బొజ్జ భారతి గారు అయితేనేది చచ్చిన పురులైన పుట్టెటికలైన దగ్గరుండి అభివృద్ధి అంటే ఏంటో చూపెడుతుంది. ఈసారి మా ఓట్లన్నీ మా 5వ వార్డు ప్రజలందరూ కలిసి బొజ్జ భారతి గారిని 400 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడం జరుగుతుంది. ఇదే ప్రచారంలో కొంతమంది యువకులు కూడా చేద్దాం అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మరి అధికార పార్టీ నుంచి బొజ్జ భారతి అయితే నిల్చున్నారు. మరి ఏమంటారు వార్డు ప్రజలు ఏమంటారు అనేది ఏముందన్న, ఖచ్చితంగా బొజ్జ భారతి గారికి పూర్తి మద్దతు మేము అందరం ఇస్తున్నాం. మా వార్డు నుండి మా ముదిరాజు బిడ్డ నిలబడ్డది. 2వ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ గారు నమ్మకం ఉంచి 2వ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. భారతకు పూర్తి సంపూర్ణ మద్దతు మా 5వ వార్డు ప్రజలు ఇస్తున్నాం. అభివృద్ధి అంటే నోచుకొని దిశగా మా పల్లెలు ఉండే 5వ వార్డు ఉండే. ఈసారి గెలవక ముందే ఎమ్మెల్యే మన శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత మాకు రోడ్లు కానీ, మినీ ఫంక్షన్ హాల్లకు కానీ, మా పెద్దమ్మ గుడి దేవాలయానికి ప్రహారీ కూడా కానీ, మరియు ఇప్పుడు మినీ ఫంక్షన్ హాల్ కూడా మాట ఇచ్చినారు. ప్రతి ఒక్క పల్లెకు అడుగడుగున అభివృద్ధి అనేది మాకు ముందట కనబడుతుంది. ఇప్పుడు ఎలక్షన్కి ముందే ఖచ్చితంగా ఈసారి బొజ్జ భారతకు పూర్తి మద్దతు, సంపూర్ణ మద్దతు మేము ఇచ్చి మేమే కాకుండా మా ముదిరాజులమే కాకుండా ఇతర వర్గాల సామాజిక వర్గాలు అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరిని మేము మద్దతు కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాకు సానుకూలంగా ప్రతిఫలించారు. సో ఖచ్చితంగా మేము గెలిపించుకొని మేము నిలబెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా గెలిపించుకొని తీసుకెళ్తున్నాం. అభివృద్ధి పనులనే కొనసాగించుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఇది పదవులు లేకున్నప్పుడే బొజ్జ భారతి వార్డు ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందించారు. ప్రభుత్వంతో కొట్లాడి ఆది శ్రీనివాస్తో ఉన్నటువంటి సన్నిహితంతో అనేకమైన లక్షల రూపాయలు తీసుకొచ్చి వార్డులో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా వేములవాడ పట్టణంలోని 5వ వార్డులో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే అంటూ ఇక్కడ యువకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా బొజ్జ భారతి విజయం ఖాయంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.